ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే టటడా చూసేసేయండి మీరే. వరమహాలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న సారీ, పెళ్లి సారీ చూపిస్తున్నాను. ఇది నా పెళ్లి బ్లౌజ్. హ్యాండ్స్ కి కింద మా ఇద్దరు నేమ్స్ వచ్చాయి అన్నమాట. త్రిష, హార్ట్లు, విశాల్. హలో ఆల్, వెల్కమ్ టు మీ త్రిషతో. బ్లాగ్ ఏంటి అంటే మై పట్టు చీరల కలెక్షన్. ఇవన్నీ నా పట్టు చీరలు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వాటి చీరలు, వాటికి నేను ఎలా వర్క్ చేయించుకున్నాను, సో వాటి బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ పట్టు చీరల్ని నేను మీకు చూపించబోతున్నాను. ఐ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ శారీ. ఇది వాయిలెట్ కలర్, ఫుల్ కంప్లీట్గా ఒకటే కలర్ వచ్చింది వాయిలెట్. ఇది నేను నా పెళ్ళప్పుడు తీసుకున్నాను. అందరికీ తెలిసిందే పెళ్ళప్పుడు 5 పట్టు చీరలు ఎలా పెడతారు. సో ఇది నేను అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది చాలా కాస్ట్లీ పడింది శారీ. అయినా నేను గొడవ కాదు కానీ పాపం నేను అడగగానే కొనిచ్చారు. ఈ కలర్ అంటే నాకు కానీ మా పెద్దక్క కానీ చాలా చాలా ఇష్టం. సో అలా తీసుకున్నాను అనమాట. నాకు 40,000 పడింది శారీ. అయినా కూడా తీసేసుకున్నాను. మొన్న మా కజిన్ పెళ్ళి కట్టుకున్నాను. పెళ్ళప్పటి నుంచి దాచి మొన్న మా కజిన్ పెళ్ళి కట్టేసుకున్నాను. ఫుల్ వాయిలెట్ మీద ప్రింట్ వచ్చింది, గోల్డ్ కలర్ ఇలా వచ్చింది. కంప్లీట్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను. ఐ షో యూ. ఇలా చేయించాను అనమాట వర్క్. పెళ్ళప్పుడు కదా అన్ని వర్క్లు, బ్లౌజ్ ఫుల్ వర్క్ చేయించేసాను. ఇలా మధ్యలో ఓపెన్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ వస్తుంది. దీనికి మొత్తం పర్ల్స్ వేసి ఇలా వర్క్ చేశారు. హ్యాండ్కి ఇక్కడ కింద వర్క్, ఇక్కడ నెక్కి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్. సో ఇంకొకటి ఏంటి అంటే మనము పట్టు శారీస్ తీసుకుంటాము, ఇంత హెవీ వర్క్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాలి అని అనుకోండి, ఇంత హెవీ బ్లౌజెస్ మనకి వేసుకోవాలని అనిపించదు. సో అందుకని నేను ఏం చేశానంటే ఒకవేళ అప్పుడు వర్క్ బ్లౌజ్ వేసుకోవడం ఇష్టం లేదు అంటే, ఎండ్ ఉన్నా ఏమున్నా మనకి వేసుకోవాలనిపించదు కదా. అందుకనే స్పేర్గా ఇది కూడా ప్లెయిన్గా సింపుల్గా ఈ బ్లౌజ్ కూడా దానికి నేను కుట్టిపించేస్తాను అనమాట. పెద్ద ప్లానింగ్. ఇలా వేరే శారీస్కి కూడా ఒకవేళ మనం మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా వాయిలెట్ ఏదైనా శారీ ఉంది అని అనుకున్నా వీ కెన్ యూజ్ దిస్ అనమాట. ఇట్లా సింపుల్గా కూడా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టేసా. సో ఇది ఒక శారీ. పెళ్ళప్పుడే ఇంకొక శారీ కూడా తీసుకున్నాను. అది కూడా బేసిక్గా ఎవరైనా అంతే లేని కలర్స్ తీసుకుంటారు. అందుకే మీరు ఇక్కడ చూస్తే ఉన్న కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కొత్తగా పట్టు తీసుకోవాలంటే ఏం కలర్ తీసుకోవాలో అర్థం కాదు. ఏదో అన్ని కలర్లు ఉన్నాయి, ఏం తీసుకోవాలో అర్థం కాలేదు అప్పుడు. సో అందుకే అన్ని మ్యాక్సిమం ప్లెయిన్స్, డబుల్ కలర్ కాకుండా ప్లెయిన్ తీసుకున్నాను. ఈ ఆనంద్ బ్లూలో కూడా నాకు అప్పుడు శారీ లేకుండే. సో ఇది ఇలా వస్తుంది. బార్డర్ వచ్చేసి వాయిలెట్ వచ్చింది, పెద్ద బార్డర్. శారీ వచ్చేసి ఇలా వచ్చింది. దీనికి నేను బ్లౌజ్ థ్రెడ్ వర్క్ చేపించాను అనమాట. ఫ్లవర్స్ వచ్చింది, జరీ వర్క్ వచ్చింది. ఇలా జరీ మధ్యలో థ్రెడ్ తోని ఫ్లవర్స్ స్టిచ్ చేశారు. ఇదే ప్రాబ్లం, ఇలా తట్టుకుంటా ఉంటుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం, తొందరపడగాయా. ఈ సారీ అయితే మీరు అందరూ చూసేసారు. వరమహాలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న సారీ. ఇది కూడా సింపుల్ గానే చేసుకున్నాను. నాకు సింపుల్ గా వర్క్స్ అయితేనే ఇష్టం. ట్రెండీగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. దీనికి కూడా అందుకే ఏదో ఏమంటారు బంకీ టైప్లో ఇలా పెట్టిపించేసాను అనమాట. ఇలా వచ్చేసాయి. ఈ శారీ మీరు అందరూ బ్లాగ్లో చూసేసారు. దిస్ ఈజ్ మై ఎంగేజ్మెంట్ శారీ. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, అంటే బ్లాగ్లో కాదు, అప్పుడు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు అందరూ ఫొటోస్ పెట్టారు. ఆ తర్వాత ఈ శారీ కట్టడానికి అవ్వలేదు. అంతే అనుకోండి, ఒకసారి కడితే మళ్ళీ కట్టం కదా, అదే ప్రాబ్లం. అందుకే పట్టుచీరలు కొనుక్కోదు. ఫ్యాన్సీ అనుకోండి, అలా కట్టాల పడేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది నా ఎంగేజ్మెంట్ సారీ. మా డాడీకి కలర్ అంటే ఇష్టం, అందుకే నేను కలర్ తీసుకున్నప్పుడు గ్రీన్ అమ్మా, గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్ తో అలా నడిచొస్తుంటే అచ్చం దేవతలా ఉంటుంది. అండ్ పెళ్లిళ్ళకి, ఎంగేజ్మెంట్స్ కి, శ్రీమంతాలకి జనరల్ గా ఎల్లో, గ్రీన్ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది సిల్వర్ ప్రింట్ వచ్చింది. మీరు చూస్తే శారీ సిల్వర్ వచ్చింది కాబట్టి నేను అతిథులవి ఉపయోగించి నేను ఏం చేస్తానంటే, బేసిక్ ఈ వర్క్ మా మమ్మీ వాళ్ళకి ఎవ్వరికి నచ్చలేదు, కానీ నేను పట్టుబట్టి సిల్వర్ వచ్చింది కదా సిల్వర్ చేసుకుంటానని, అది మనకి ఏం నచ్చితే అదే చేస్తాం కదా, వేరే వాళ్ళ మాటినము.
సిల్వర్ వర్క్ చేయించాను అనమాట దీని అంతటికి. ఇది హ్యాండ్స్కి వచ్చేస్తుంది, ఇలా వచ్చింది వర్క్ సిల్వర్. ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్. ఆ రోజు బ్లౌజ్ లూజ్గా కూడా ఉండింది, అది కూడా నా బద్ధకం వల్లే జరిగింది. పాపం కుట్టిన తర్వాత వేసుకొని చూడమన్నారు, మనం అది కూడా సెట్ చేసుకోలేదు. ఈ సారీ కూడా మీరు నా యూట్యూబ్ షార్ట్లో చూసేసారు. బోనాల రోజు కట్టుకున్నాను, ఫ్యాన్సీ పట్టు. ప్రతిసారి పెద్ద పెద్ద చీరలు కట్టుకోవాలంటే కుదరదు. ఇదైతే మనము బర్త్డే ఫంక్షన్స్కి కానీ టెంపుల్స్కి కానీ దేనికైనా ఫ్యాన్సీ పట్టు అయితే సింపుల్గా ఉంటుంది, బేసిక్గా బరువు ఉండదు. సో అందుకని ఇది కూడా సెల్ఫ్ కలరే వచ్చింది బ్లౌజ్. ఇలా వర్క్ చేయించాను. దీనికి హ్యాండ్స్ బుట్టలాగా పెట్టించాను అనమాట. ఇలా పఫ్ వచ్చి, పఫ్ కింద బార్డర్ వచ్చి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినట్టు వర్క్ చేయించాను. సో నెక్స్ట్ నా పెళ్లి శారీ అనుకున్నారు కదా, అస్సలు ఇప్పుడు చూపించను. వీడియో మధ్యలోనో వీడియో ఎండింగ్లోనో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. దాని వర్క్, ఆ బ్లౌజ్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. మా చుట్టాలందరూ చూసి చాలా షాక్ అయ్యారు. కొంతమంది దీనికి ఇదేం పిచ్చిరా బాబు అని అనుకున్నారు. ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానో మధ్యలో చూపిస్తా. సో నెక్స్ట్ యాష్ కలర్ శారీ, మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్కి కట్టుకున్నాను నేను ఈ శారీ. యాష్ అండ్ ఆరెంజ్, ఇది తీసుకొని దాదాపుగా 7-8 years అవుతుంది. అప్పట్లో ఈ కలర్ మంచి ఫ్యాషన్లో ఉండింది. యాష్ ఆరెంజ్, ఇలా పళ్ళు మొత్తం ఆరెంజ్ వస్తుంది. ఇలా చూపిస్తా. శారీ షాప్లో పనిచేసినట్టుందే ఇప్పుడు. ఇట్లా వస్తుంది, పళ్ళు ఆరెంజ్ వస్తుంది, శారీ అంతా యాష్ కలర్ వస్తుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా పడేస్తుంటే మా మమ్మీ కోపం వస్తుందేమో అక్కడ వీడియో తీస్తూ. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సింపుల్గానే నెక్కి డిజైన్ పెట్టించాను. హ్యాండ్స్కి మాత్రం దీన్ని ఏమంటారు మమ్మీ, ఏం వర్క్ అంటారు? ఏమోనే అంట. సో దీనికి ఇట్లా వర్క్ చేసి ఐరన్ బాక్స్ పెట్టి కాలుస్తారనమాట. అలాగే చెప్పారు మాకు. దీని వర్క్ పేరేంటో నాకు తెలీదు. సో ఇట్లా మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇది ఈ వర్క్, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మధ్యలో మీకు గ్యాప్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి లాస్ట్ ఇయర్ మమ్మీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు తీసుకున్నాను. ఇది నా ఫస్ట్ ప్రింటెడ్ పైతానీ శారీ అనమాట. శారీ మొత్తం ఇట్లా వర్క్ వచ్చేసి, ఇట్లా డిజైన్ వచ్చేసింది డియోస్ది. అండ్ ఇది పళ్ళు, పైతానీ పళ్ళు. నా ఫస్ట్ పైతానీ శారీ అని చెప్పాలి. దీనికి బ్లౌజ్ సింపుల్గానే స్టిచ్ చేసాను, ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఫుల్ శారీ మొత్తం డిజైన్ ఉంది కాబట్టి వర్క్ చేపిస్తే చండాలంగా ఉంటుంది కాబట్టి వాడు ఎలాగో ఇలాగే ఇస్తాడు బ్లౌజ్. దీనికి షోల్డర్ సింపుల్ నార్మల్గానే స్టిచ్ చేయించా. షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఇట్లా బుగ్గలాగా చిన్న ఇట్లా ఇట్లా లేస్తుంది అనమాట, అలా స్టిచ్ చేయించా. బేసిక్గా ఈ శారీ నేను వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నాకు ఒక అలవాటు ఉంది, ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా నేను కంపల్సరీ అక్కడ ఒక శారీ తీసుకుంటాను అనమాట అమ్మవారిది. సో అక్కడ భద్రకాళి టెంపుల్కి వెళ్తే అక్కడ అమ్మవారికి కట్టిన శారీస్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నా. నాకు ఈ లైట్ గ్రీన్ కలర్ లేదు కాబట్టి ఈ కలర్ తీసుకున్నా. మంచిగా చూడండి, పసుపు పసుపు స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. ఆ శారీ కూడా గంధము, అమ్మవారి పైన ఉన్న గంధం అవన్నీ అంటిస్తున్నాయి అన్నమాట. సో ఇది పళ్ళు, ఇది నైస్. దీనికి కూడా నేను బ్లౌజ్ సింపుల్గానే స్టిచ్ చేయించాను, నార్మల్గానే స్టిచ్ చేయించా, వర్క్ ఏం చేయించలేదు. ఇంకొకటి తీసుకున్నా నేను, ఇది కూడా, ఇది విజయవాడ అమ్మవారి దగ్గర. ఇది కూడా సింపుల్గానే కుట్టించాను, బ్యాక్ హుక్స్ పెట్టించి. అప్పుడు ఫ్యాషన్ కదా డోరీస్, 10 ఏళ్ళ కింద డిజైన్ డోరీస్. ఇది కూడా నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీ. ఎంత బాగుంటుందంటే ఇట్లా డిఫరెంట్, ఇందాక యాష్ చూసారు కదా, అట్లానే ఇట్లా బ్రిక్ కలర్స్, లైట్ కలర్స్ నాకు చాలా ఇష్టం అనమాట. ఈ శారీస్ మా అక్క వాళ్ళ దగ్గర ఉన్నాయి, సేమ్ డిఫరెంట్ కలర్స్. మేము ముగ్గురం, మా కజిన్ సిస్టర్ కూడా ఉంటాం, మేము అందరం ఒక డ్రెస్ కంపల్సరీ సేమ్ కలర్, వేరే కలర్స్ సేమ్ తీసుకుంటాం. అందులో ఇదొక శారీ, వాళ్ళ దగ్గర వేరే కలర్స్ ఉన్నాయి. పట్టు మనం ఈ బ్రిక్ కలర్ తీసుకున్నాం, చాలా చాలా బాగుంటుంది. కాఫీ కలర్ బార్డర్తో శారీ మొత్తం బ్రిక్ కలర్. దిస్ ఇస్ ద పళ్ళు.
చాలా బాగుంది కదా, నాకు ఇంకా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చింది, దీనికి కూడా వర్క్ చేయించాను. ఐ షో యూ. టొమాటో ఇట్లా చైన్స్ వస్తుంది, ఇట్లా వస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఇది నెక్కి వచ్చింది. అండ్ ఇవి హ్యాండ్స్, లీఫ్ లాగా వచ్చింది కార్నర్స్కి, ఇట్లా చాక్లెట్ డిజైన్లో వచ్చింది. ఇది బ్లౌజ్. దిస్ వన్ ఆల్సో వెరీ లాంగ్ బ్యాక్, ఎప్పుడో సారీ. మా మమ్మీ నాకు నేను టెన్త్ అయిపోయిన దగ్గర నుంచి షీ స్టార్టెడ్ బయింగ్ శారీస్ అనమాట. మమ్మీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పటి నుంచి నాకు కూడా ఒక శారీ తీసుకునేది, అట్లా కలెక్ట్ చేసినవి కొన్ని. ఇది కూడా అప్పటిదే. క్రీమ్ కలర్ శారీ, పళ్ళు పింక్ కలర్ పళ్ళు. సో ఇదన్నమాట శారీ. దీనికి కూడా బ్లౌజ్ ఫ్యాన్సీగానే కుట్టించా, ప్లెయిన్గా కుట్టియాలనిపించలేదు, వర్క్ చేపియాలనిపించలేదు. సో నేను ఏం చేశానంటే బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్గా కుట్టేసిన తర్వాత ఈ హ్యాండ్స్ ఏవైతే వస్తాయో ఈ శారీ తీసి దీనికి మధ్యలో స్టిక్ చేయించాను అనమాట, ఇట్లా డాల్స్ వచ్చేలాగా. వెనకాల కూడా మంచిగా పెద్ద డోరీస్, ఇవి డోరీస్ అంటే డోరీ లాగా ఉండదు, ఇది పైన రాదు, కింద మన హుక్స్ వచ్చే ప్లేస్లో ఇట్లా నాట్ లాగా డిజైన్ వస్తుంది, బో లాగా బో షేప్లో ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్స్లో మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ అనమాట ఇది, పైతాని. ఇప్పటివరకు నేను ఇది కట్టుకోలేదు, ఏదైనా టెంపుల్కి వెళ్తే కట్టుకుందామని అలా భద్రంగా దాచిపెట్టాను అనమాట 2 ఏళ్ల నుంచి. సో దాని బ్లౌజ్ ఇది మా అత్తయ్య వాళ్ళు ఇంట్లో జరిగిన ఫస్ట్ ఎంగేజ్మెంట్ రోజు పెట్టి, ఫస్ట్ ఎంగేజ్మెంట్ సెకండ్ ఎంగేజ్మెంట్ చాలా వెరైటీ ఉంది కదా. యాక్చువల్లీ అది నా ఎంగేజ్మెంట్ అనుకోకుండా ఇంట్లో జరిగినప్పుడు గంటలో అనుకొని ఫిక్స్ చేసి జరిగిందనమాట. ఆ హడావిడిలో పాపం వాళ్ళు అప్పటికప్పుడు 1 అవర్లో గబగబా వెళ్ళి శారీ తీసుకొని వచ్చారు నా కోసం. ఇది ఆ రోజు కట్టుకున్నాను అంతే. దీనికి కూడా యాక్చువల్లీ అప్పటికి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే 1 అవర్లో తీసుకొచ్చాను కాబట్టి తర్వాత దీనికి నేను సింపుల్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. వాళ్ళు ఆ రోజు నాకు వచ్చేటప్పుడు పాపం రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని వచ్చారు దానికి మ్యాచింగ్. సో ఇది 1 మోర్ ఫ్యాన్సీ పట్టు. ఈ శారీ మా అక్క ఇచ్చింది నాకు, తన వార్డ్రోబ్ కలెక్షన్స్ నుంచి నాకు ఇచ్చేసింది అనమాట ఒకసారి. చిన్న చిన్న ట్రీస్, ఇది చూడండి, ఇది బాగుంది, ఇట్లా డ్రెస్ ఉంటే కూడా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ వచ్చింది అనమాట, కాంట్రాస్ట్ తీసుకుంది తను, బ్లౌజ్ వల్ల శారీ నచ్చి దొబ్బేసాను అనమాట నేను. ఇలా వచ్చింది బ్లూ మీద చిన్న చిన్న వర్క్. ఇది మా కజిన్ పెళ్ళి కోసం తీసుకున్నాను, మా అక్క పెళ్ళి కోసం. డబల్ షేడ్ వచ్చింది శారీ, మీరు కరెక్ట్గా దగ్గర నుంచి చూపిస్తుంది మమ్మీ. చూడండి, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. మీకు లైట్లో వెళ్తే ఇక్కడ పింక్ కనిపిస్తుంది కదా, సన్లైట్లో నించుంటే మీకు ఆరెంజ్గా కూడా షైన్ అవుతుంది అనమాట. ఈ ఫ్లవర్స్ ఏవైతే వచ్చాయో ఆరెంజ్ లాగా కనిపిస్తుంది మనకి లైటింగ్లోకి వెళ్తే. దీని బ్లౌజ్ వచ్చేసి నేను అప్పుడు ప్యారెట్స్ వేయించాను, షార్ట్ హ్యాండ్స్, అప్పట్లో షార్ట్ హ్యాండ్స్ అనమాట, చిన్న పిట్టలు వేయించా. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో వేసారు ప్యారెట్స్ కూడా, కొన్ని ఆరెంజ్ కొన్ని పింక్. ఇది నన్ను పెళ్లి కూతుర్ని చేసిన శారీ, అంటే 1 ఆఫ్ ద డే 5 days చేస్తారు కదా, అందులో ఒక రోజు కట్టుకున్నాను అనమాట. నావీ బ్లూ వచ్చింది, కింద మరూన్ కలర్ పెద్దది బార్డర్ వచ్చింది అనమాట. సిల్వర్ వచ్చింది కదా దీనికి వర్క్, సిల్వర్ వచ్చింది కాబట్టి నేను ఇట్లా సిల్వర్గా బ్లౌజ్కి సిల్వర్ వర్క్ చేయించాను అనమాట. ఇట్లా బుగ్గ హ్యాండ్స్ లాగా వచ్చి కింద మొత్తం ఇట్లా వర్క్ వస్తుంది. దీనికి చిన్న ఫ్లవర్స్, చిన్న బాల్స్, పర్ల్స్, స్టోన్స్ తోటి వర్క్ వచ్చింది అనమాట. హెవీగా ఉంటుంది, అలానే హెవీగా గాడిగా కాకుండా సింపుల్గా హెవీగా ఉంటుంది అనమాట. ఇది నేను పెళ్ళైన కొత్తలో బోనాలు ఫస్ట్ టైం ఓల్డ్ సిటీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ తీసుకున్న శారీ అనమాట. శారీ అంతా ఆరెంజ్ వస్తుంది, కింద బార్డర్ కూడా వచ్చింది, పళ్ళు వచ్చి మనకి పింక్ కలర్. దీనికి కూడా హెవీగానే చేయించా, ఎందుకంటే ఫస్ట్ టైం మనం అత్తగారింటి సైడ్ వెళ్తున్నాం కాబట్టి. మీ ఇంటికి అదే అత్తగారి మా ఇంటికి మమ్మీ అక్కడికి వెళ్తున్నా కాబట్టి దీనికి కూడా పండగ. తెలంగాణ వాళ్ళకి బోనాలు అంటేనే దుమ్దాం. దీని బ్లౌజ్ ఇలా వచ్చింది, హెవీగానే చేయించా వర్క్, చిన్న బీట్స్ వచ్చి. ఇదే యాజ్ ఇట్ ఈజ్ మనకి హ్యాండ్కి వచ్చింది. పెళ్ళైన కొత్తలో దివాళీకి బియ్యం పోస్తారు కాబట్టి అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ నా కోసం బియ్యం పోసి ఈ శారీ పెట్టారు. లైట్ బేబీ పింక్ కలర్ శారీ. ఇది బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట, ఇట్లా లైన్స్ వచ్చాయి. ఇది కార్నర్కి, ఇది బ్యాక్ సైడ్. ఇది కూడా ఒక 11-12 years బ్యాక్ శారీ. అప్పట్లో ఇక్కత్ పట్టు ఫ్యాషన్ కదా, సింపుల్ పట్టు ఇక్కత్ అనమాట. మెరూన్ కలర్ శారీ, మొత్తం మెరూన్ కలర్ వస్తుంది.
కింద ఇది బార్డర్. దీని బ్లౌజ్ వచ్చేసి మరీ హెవీగా ఉండదు, సింపుల్ గానే ఉంటుంది, చిన్నగా ఇట్లా. సేమ్ ఇక్కడ వచ్చింది, హ్యాండ్ కి కూడా వచ్చింది. లో వర్క్ చేసే వాళ్ళు కూడా మంచి వాళ్ళు దొరుకుతున్నారు. ఎంత నీట్ గా ఉన్నాయి వర్క్స్ కూడా పాడవకుండా. ఇప్పుడైతే కొన్ని బ్లౌజెస్ కి వర్క్ ఇచ్చినా కూడా ఇమీడియట్ గా పోతున్నాయి. అప్పుడు 10 ఏళ్ల క్రితం బ్లౌజులు కూడా నీట్ గా అలాగే ఉన్నాయి, చెక్కు చెదరకుండా. ఇది నాకు పెళ్ళప్పుడు ఎవరో పెట్టారు సారీ, మా అక్క పెట్టింది. ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్. సేమ్ ఇట్లాంటిదే ఇంకొకటి, ఇది కూడా ఇక్కత్ పట్టు లాంటిదే, అలాంటిదే ఏదో ఇక్కత్ కాదు, దీన్ని ఏమంటారు, గద్వాల్ పట్టు అంట మా మమ్మీ. ఎల్లో కలర్ పళ్ళు. ఇష్టంగా ఎందుకంటే ఇందులో మా మమ్మీకి సేమ్ రెడ్ కలర్ ఉంది, మా అక్కకు కూడా ఏదో కలర్ ఉంది, ఇంకో కలర్ ఉంటే నేను కూడా వాళ్ళతో పట్టు తీసుకున్నాను అనమాట. ఎల్లో కలర్ బార్డర్. దీనికి కొంచెం ఫ్యాన్సీగా కుట్టండి అని మా టైలర్ ఆంటీకి చెప్తే, ఆంటీ డిజైన్ చూడండి ఏం పెట్టారు, కానీ బాగుంది బ్లౌజ్. వేసుకున్న తర్వాత నేను ఒక టెంపుల్కి కట్టుకున్నాను. ఇది ఆంధ్ర వెళ్ళినప్పుడు అమలాపురంలో బాగా కుట్టింది. ఇది మా బావ పెళ్ళికి తీసుకున్న శారీ. ప్యారెట్ గ్రీన్ కి పళ్ళు ఏమో మనకి పింక్ వచ్చింది. దీని మీద మొత్తం నెమలీలు ఉన్నాయి చూడండి, మీకు ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి, పింక్ కలర్ నెమలీలు వచ్చాయి. సో నేనేం చేశానంటే, నెమలీలు వచ్చాయి కదా అని చెప్పి నా బ్లౌజ్ కూడా నెమలి తీసేసుకున్నాను మొత్తం. ఎంత బాగుంది కదా, మస్తు ఉంటుంది బ్లౌజ్. షార్ట్ హ్యాండ్స్కి ఏమో ఇట్లా ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ స్టార్ట్ అయిందండి నెమలి, ఇలా మొత్తం నెమలి పింఛం ఇప్పినట్టు చాలా బాగా వేసారు ఆ వర్క్. చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్, అల్టిమేట్ ఉంటుంది, నాకు మస్తు ఇష్టం. పెళ్లి సారీ లాస్ట్లో చూపిస్తాను అన్నాను, పెళ్లి సారీ చూపిస్తున్నాను. కామన్ వైట్ అందరూ కట్టేదే. వైట్ అండ్ పింక్ బార్డర్స్ కూడా ఈ మధ్య కొత్తగా వచ్చినాయి. నేను వైట్ అండ్ రెడ్ తీసుకున్నాను, అదే చాలా అట్రాక్టివ్గా ఉంటుందని నా ఫీలింగ్, అండ్ బాగుంటుంది కూడా. పింక్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, రెడ్ అనేది ముందు నుంచే ఉంది, వైట్ అండ్ మెరూన్ అనేది నా ఎప్పటి నుంచో ఉంది. సో ఇలా శారీ మొత్తం గోల్డ్ వచ్చి ఇక్కడ మొత్తం మీకు బర్డ్స్, ఫ్లవర్స్, ఇదంతా కూడా మీకు వర్క్ వచ్చింది. దీనికి పెద్ద బార్డర్ వచ్చింది కింద రెడ్ కలర్, పళ్ళు కూడా రెడ్ వచ్చింది. సో దీని బ్లౌజ్కి వచ్చేస్తే ఎంతో ఇష్టంగా, అసలు పెళ్లి చీర స్పెషాలిటీ ఏంటి అంటే, పెళ్లి చీర నాకు ఎప్పటి నుంచో గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ తో నేయించుకోవాలని ఉండింది. ఈ వర్క్ ఏదైతే వచ్చిందో, ఇదంతా వర్క్ నాకు ఎప్పటి నుంచో కోరిక, ఒరిజినల్ గోల్డ్ తో కొంచెం కొంచెం అన్నా ఏదైనా చేపిద్దాము అని చెప్పేసి. వర్క్ తిట్టారు నన్ను, అలా కుదరలేదు. సో నేనేం చేశాను అంటే వర్క్, అండ్ నాకు ఇంకో కోరిక కూడా ఉండేది. నేను ఎప్పటి నుంచో అనుకుంటుంటే సమంత నాగ చైతన్య మ్యారేజ్ ది వచ్చింది, బట్ నాకు ఎప్పటి నుంచో కోరుకుంటుంది అలా మా నేమ్స్, నాది మా హస్బెండ్ ది నేమ్ ఉండాలని. సో శారీలో అది వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేశారు, చాలా మంది యూజ్ చేశారని నేను నాది విక్కీది బ్లౌజ్కి వేయించాను అనమాట నేమ్స్. ఇది నా పెళ్లి బ్లౌజ్. ఫస్ట్ మీరు బ్లౌజ్ అయితే చూసేసేయండి. ఇది కంప్లీట్ బ్లౌజ్, మధ్యలో నెట్ వస్తుంది, నెట్కి చిన్న చిన్న ఫ్లవర్స్ వేసారు. కంప్లీట్గా ఫుల్ అసలు గ్యాప్ లేకుండా వర్క్ చేసేసారు. బ్రైడల్ కాబట్టి ఇక్కడ పైన కానివ్వండి, సైడ్స్ కానివ్వండి. ఇవి హ్యాండ్స్, పెద్ద ఫ్లవర్ వచ్చింది మీరు చూసినట్టయితే. సో ఇక్కడ హ్యాండ్స్కి కింద మా ఇద్దరు నేమ్స్ వచ్చాయి అన్నమాట, త్రిష, హార్ట్లు, విశాల్. కొంతమంది పైత్యం అనుకున్నారు, పిచ్ అనుకున్నారు, కొంతమంది షాక్ అయ్యారు. చాలా ఇష్టంగా ఎంచుకున్నాను నేను. ఇలా వస్తుంది బ్లౌజ్. పెళ్లి ఫొటోస్లో మీకు నేను చూపించినప్పుడు చూపిస్తాను. పాపం ఆవిడ చాలా కష్టపడ్డారు, ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ కూడా చూసి నవ్వింది ఫస్ట్ వర్క్ చెప్పినప్పుడు, ఇలా కావాలి అని. ఎక్కడే ఇస్తే బాగుంటుంది, యాక్చువల్లీ నేను శారీ పళ్ళుకే ఇద్దాం అనుకున్నా. శారీ పళ్ళుకి వేస్తే ప్లీట్స్ పెడితే కనిపించదు కాబట్టి తను అన్నారు బ్లౌజ్కే ఎంచుకోండి బాగుంటుంది అని. ఇక్కడ కింద ఇద్దాం అనుకున్నా, అక్కడ కూడా బాగోదు అనిపించింది. సో హ్యాండ్స్కి వేసారు. సో దిస్ ఈజ్ మై పెళ్లి బ్లౌజ్. సో అదండి మీ బ్లాగ్ చేయడం ఏమో కానీ, ఈ చూసారా నా చీరలన్నీ ఎలా పడిపోయాయో. ఇప్పుడు క్లీన్ చేసేసరికి నాకు ఒక రోజంతా పడుతుందేమో. ఫస్ట్ మా మమ్మీతో తిట్లు, బ్లాగ్ చూసాక చుట్టాలు కూడా తిడతారేమో, ఎవరైనా పట్టుసారీలు ఇలా కుప్పలా పడేస్తారా అని. తొందరగా మీకు చూపించాలి కాబట్టి, తర్వాత ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి అలా పడేసాను. సో నా సారీస్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీకు ఏమైనా వీడియోస్ నేను చేయాలి అని అనుకుంటే కమెంట్ చేయండి, ఈ వీడియోస్ చేస్తే బాగుంటుందండి నాకు సజెస్ట్ చేయండి.
అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నాను అంటే కొన్ని వీడియోస్ తర్వాత నేను గివ్ అవే కూడా పెడదాం అనుకున్నాను డ్రెస్సెస్ది. నా షూటింగ్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను మళ్ళీ రిపీట్ చేయలేను కాబట్టి పాత డ్రెస్సెస్ కాదండి, ఒక 2-3 వ్లాగ్స్ తర్వాత గివ్ అవే కూడా పెడదాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.